ప్రతి తీర్థంలోనూ ఓ కథ ఉంటుంది గమనించండి. పాండురంగ క్షేత్రం వెళ్ళారు మీరు, అక్కడ ఎవరిదండి క్షేత్రం? పుండరీకుడు క్షేత్రం. అది కృష్ణుడే పాండురంగడు. అందుకే పాండురంగాష్టకం అంతా కృష్ణుని వర్ణిస్తూనే రాశారు శంకరాచార్య స్వామి. కానీ ఇటకల మీద నుంచుంటాయి. ఇటకల మీద నుంచోవడం ఏమిటి? కృష్ణ భక్తుడు, కృష్ణ కీర్తన పడుతున్నాడు. పాండురంగ మహత్యం సినిమా చూడండి. ఈయన తండ్రి పాదసేవ చేస్తున్నాడు, కృష్ణుడు వచ్చాడు ఈయన కనిపిద్దామని. గుమ్మం బయట నిలబడి నేను వచ్చాను పుండరీక, నేను వచ్చాను నీకు కనపడదామనంటే, స్వామి మా నాన్నగారు ఇంకా పడుకోలేదు, అక్కడ నిలబడి ఉండన్నాడు. ఇక్కడ ఏం చూస్తూ ఉంటే ఆ ఇటక మొక్క ఉంది కదా, ఆ అతిథికి ఏదో ఒకటి ఇవ్వాలి, నేను ఇలా వదలలేను, మా నాన్నగారిని ఆయన పడుకోవాలి. ఆ ఇటక మొక్క మధ్య నిలబడి, అంటే విరిగిపోయిన ఇటక మొక్క మీద శ్రీకృష్ణమూర్తి నిలబడి ఉన్నాడు. అమ్మ గంట సేపు నిలబడ్డాడు. ఎందుకని? తల్లిదండ్రుల సేవ కంటే దైవారాధన ముఖ్యం కాదని చెప్పడానికి. పాపం కృష్ణుడు భక్తుడు కోసం 2 మొక్కలు ఇలా లాక్కుని తన పాదాలు సరిపోకపోయినా సరే ఆ 2 ఇటక మొక్కల మీద కాళ్ళు పట్టుకుని బ్యాలెన్స్ తప్పి పడిపోతుంటే ఇలా పట్టుకున్నాడు నడువు. అందుకే పాండురంగస్వామి ఇలా ఉంటాడు చూసుకోండి మీరు.